హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గింజపల్లి. డీప్ వెయిన్ థ్రోంబోసిస్ గురించి నిన్న మనం చర్చించుకున్నాం కదా. దాని గురించి ఫర్దర్ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఈ సిమ్టమ్స్ ఓసీ పిల్స్ అంటే కంబైన్డ్ ఓసీ పిల్స్, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రెండు కలిసి ఉన్న పిల్స్ వాడితే ఎక్కువగా సంభవిస్తాయి అన్నమాట. దీనికి ముఖ్యమైన కారణం ఈస్ట్రోజన్ హై డోస్ ఉండటమే. ఈ ఓసీ పిల్స్ అనేవి ఎక్కడో చోట డిస్ట్రాయ్ అవ్వాలి కదా, అవి లివర్లో అవుతాయి అన్నమాట. ఈ డిస్ట్రక్షన్ సమయంలోనే మనకి సైమల్టేనియస్గా కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉత్పత్తి అవుతాయి. వీటి వలన బ్లడ్ క్లాటింగ్ ఎక్కువ అవుతుంది. ఓసిపిల్స్ వాడటం వల్ల అందరికీ రాదు కదా ఈ ప్రాబ్లము, కొంతమందికే ఎక్కువ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే కొంత ఒబిసిటీ కానీ లేదా ఫ్యామిలీలో ప్రీడిస్పోజిషన్ అంటారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో క్లాటింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అవకాశాలు ఉన్నప్పుడు కానీ ఇలా జరగచ్చు. ఒబిసిటీ తర్వాత హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండటం కానీ వీటికి ఎక్కువ ప్రోత్సహిస్తాయి అన్నమాట. ఇప్పుడైతే స్మోకింగ్ కూడా ఒక హిస్టరీ ఉంది కదా, కొంతమంది ఆడపిల్లలు స్మోకింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఈ డీవీటీ అనే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. కొన్ని మందుల ప్రభావం కూడా ఉంటుంది అనమాట. అసలు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకసారి ఒక చిన్న పాప వచ్చిందండి, తను అలర్జిక్ రైనైటిస్ అంటే జలుబు కొరకు కొన్ని మెడిసిన్స్ తీసుకుంటా ఉంది. తనకి ఈఎన్టీ డాక్టర్ ఒక ప్రెడ్నిస్లోన్ అనే స్టెరాయిడ్ ఇచ్చున్నారు అనమాట. ఆ హిస్టరీ మనకు తెలియదు కదా, అది ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పలేదు. సో మనం ఓసిపిల్స్ పెట్టిన తర్వాత రెండు కంబైన్డ్గా యూజ్ చేయడం వల్ల తనకి డీవీటీ వచ్చింది. అసలు పేషెంట్ ఎలా ప్రజెంట్ అవుతారు అంటే యూజువల్గా ఒక సింగిల్ కాల్ ఉంటుంది అనమాట. సింగిల్ కాల్కి పెయిన్ రావడం కానీ, రెడ్గా అవడం కానీ, వాయడం కానీ, కొద్దిగా వేడిగా ఉండటం కానీ జరుగుతుంది ఒక కాల్లో. ఒక్కొక్కసారి పేషెంట్ ఆయాసం అని చెప్తారు, లేదా సడన్గా బాత్రూంలో కళ్ళిదిరి పడిపోతారు, తర్వాత ఊపిరి ఆడలేదని చెప్తారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే ఫస్ట్ మెడికేషన్ ఆపేసేయాలి. అంటే మీరు తీసుకుంటున్న టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపేసేయాలి అండ్ ఇమ్మీడియట్గా ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. మోస్ట్లీ వీటికి మెడికల్ మేనేజ్మెంటే ఉంటుందండి, అంటే వాళ్ళు మందులు మాత్రమే ఇచ్చి దీన్ని తగ్గియగలరు. చాలా రేర్గా కొన్నిసార్లు సర్జరీ కూడా అవసరం పడచ్చు అనమాట. సో ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ Facebook, YouTube and Instagram. Thank you.